జై భవానీ అందరికీ నమస్కారం అండి. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ, భవానీలందరికీ కూడా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే గుమ్మం దగ్గర ఇలా ముగ్గు పెట్టుకొని, అలానే నేను గడప దగ్గర దీపారాధన చేసేసి మాల వేసుకోవటానికి అయితే వెళ్ళానమాట. సో దుర్గాదేవి గుడి ఉంటుంది కదండి, అక్కడ మాల అయితే వేసుకున్నాను. ఈ సంవత్సరం భవానీలు చాలామంది ఎక్కువగా ఉన్నారు, చాలామంది భవానీలు ఉన్నారు. సో ఇంకా తల్లిని అయితే మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలి, నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పేసి అమ్మని కోరుకున్నాను. ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఫస్ట్ మాల వేసేటప్పుడు కంపల్సరీ తల్లిదండ్రుల దీవెనలు అయితే తీసుకోవాలండి. మనకి ఎంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రులే ఫస్ట్ భగవంతుడు మాట, భగవంతుడి స్వరూపం వాళ్ళకి నమస్కారం చేసుకుంటే మనకు అన్ని పనులు కూడా విజయవంతంగా జరుగుతుందన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే ఎలాగ నేను పరవాన్నం చేశాను అనమాట. ఈరోజు ఫస్ట్ డే కదా, పరవాన్నం అయితే నివేదనించడానికి అమ్మవారికి పరవాన్నం చేసి తులసమ్మ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా పూజా మందిరంలో పూజ అయితే చేసుకున్నాను అండి. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. నవరాత్రులు ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. చాలామంది కూడా చేస్తున్నారు కదా. ఇంకా అమ్మవారికి మధ్యాహ్నం నివేదన చేయడానికి ఇంకా నైవేద్యం అన్నము పప్పు బెల్లం అయితే పెట్టానండి. ఇలా మధ్యాహ్నం పూట అమ్మవారికి అన్నము నెయ్యి పప్పు పెట్టి చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం అండి. ఇంకా పూజా మందిరం అయితే ఇలా అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేసుకున్నానండి. కింద పీట ఏర్పాటు చేసుకొని మాల వేసిన తర్వాత కిందన పీట అయితే ఏర్పాటు చేయాలి కదండి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలా ఏర్పాటు చేసుకొని సింపుల్గా అయితే అమ్మవారికి అలంకరణ అయితే చేసుకున్నాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.